పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. యాక్షన్. హర్ష 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 షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చావు రారా. హర్ష పాల ప్యాకెట్ తీసుకొస్తే డబ్బులు మిగులుతాయి, ఏమన్నా కొనుక్కునేవి రారా. అంకుల్ అంకుల్ ఒకటి పాల ప్యాకెట్ ఒక చాక్లెట్ ఇవ్వండి. అంకుల్ మరి చాక్లెట్ ఎక్కడిది? 20 రూపాయలకే పాల ప్యాకెట్ వస్తుంది. 20 రూపాయలు మా మమ్మీ చెప్పింది పైసలు మిగులుతాయి. మమ్మీ రోజు తీసుకుపోతాను. 20 రూపాయలకే పాల ప్యాకెట్ చెప్పలే మమ్మీ నీకు? మమ్మీ నువ్వు ఇచ్చిన డబ్బులకు చాక్లెట్లు రావట. నువ్వు షాప్కి వెళ్ళాలని వట్టే చెప్పిన చాక్లెట్ లేదు ఏం లేదు. హలో మామ, హలో, అర్జెంట్ కలవాలరా నేను ఒకసారి. సరే ఇంటికి రారా. మామ అర్జెంట్ నాకు ఒక 10 లక్షలు కావాలరా. అసలు ఎందుకురా గన్ని పైసలు? ఇట్లా కాదురా, హైదరాబాద్లో మంచి జాబ్ ఆటరా. 10 లక్షలు ఇస్తే పక్కా జాబ్ ఆటరా మామ. అయినా గన్ని పైసలు నాగర్ ఎక్కడికి రా. అట్లా అనకురా, చిన్నప్పటి నుంచి కలిసి ఏం కాదురా. నువ్వే చూడాలరా మామ, నా మీద నమ్మకాలు లేదా? సరేరా మామ, నువ్వు బాధపడకు. రేపు పొద్దునరా ఒక అన్న దగ్గర తీసుకుపోతా, మాట్లాడదాం. అన్న వడ్ల పైసలు వచ్చినాయి. తమ్ముడు వడ్ల పైసలు వచ్చినాయట, తీసుకోపో. అన్న నమస్తే. ఏమైంది తమ్ముడు ఇట్లా వచ్చిండు? అన్న మా ఫ్రెండ్ కొన్ని డబ్బులు కావాలన్నా. తమ్ముడు వాళ్ళకి డబ్బులు కావాలట చూడు. అన్నా భూమి మీద ఉన్నాం కదా, వాటి దస్తావేజులు చెక్ బుక్ మీద సంతకం పెట్టన్నా, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అన్న నువ్వంటే మీ తమ్మునికి చాలా ఇష్టం కదా. నేనంటే ఇష్టం కాదు, మా తమ్మునికి ప్రాణం. మీరట్టు కూర్చోపోవాలి, నేను వస్తాను. చెప్పండి తమ్ముడు, మీకు ఏం కావాలి చెప్పండి. అన్న మావనికి ఒక 10 లక్షలు కావాలి, కావాలంటే షూరిటీ నేను ఉంటా. సరే తమ్ముడు, ఒక్క నిమిషం ఆగు. తమ్ముడు ఇదిగో 10 లక్షలు. అన్న మరి వడ్డీ ఎంత? వడ్డీ ఎవరు తీసుకెళ్ళండి. The subscriber is currently switched off. Please try after some time. The subscriber is currently switched off. అరే మామ, మనం అభియానికి డబ్బులు ఇప్పించినాం కదరా, వాని ఇంటికి వస్తేనేమో లేడు, చాలా రోజులు తిరుగుతాను కదరా నేను. దొరుకుతలేడు, తాళం పెట్టున్నది ఇంటికి వస్తేనేమో. అది మామ
వాడు డబ్బులు తీసుకున్న తెల్లారే ఊరిడిచి వెళ్ళిపోయింది మామ. అరే ఆడు ఎప్పుడో ఊరిడిచిపెట్టి వెళ్ళిపోతే ఇన్ని రోజుల నుంచి నాకెందుకు చెప్పలేదురా నువ్వు? సారీ మామ, వాడు నాకు కూడా కొన్ని డబ్బులు ఇచ్చిండ్రా నీకు చెప్పొద్దని. అరే ఏందిరా ఈ మోసాలు? మనం అందరం కలిసి పెరిగినాం కాదురా చిన్నప్పటి నుంచి. హలో హలో ఏంది ఇంకా ఇల్లు ఖాళీ చేయలేదా? సార్ చెప్పిస్తాను. ఖాళీ చేసుడేంది? ఇది మా ఇల్లు. ఎవరు మీరు? ఎక్కడికి వచ్చిండ్రు? కావాలంటే చూడండి అమ్మా, ఈ కుటుంబం మొత్తం పెట్టిన సంతకం. అదేందమ్మా, మీ చిన్న కొడుకు కుటుంబం అంతా దుబాయ్కి వెళ్తానని చెప్పి అమ్మేసిండు కాదమ్మా ఇల్లును. నా భూమి ఉన్నాం కదా వాటి దస్తావేజులు మా వీటి మీద సంతకం పెట్టమ్మా. ఎందుకురా? ఏమిటికి ఇది? అన్నయ్య ఇవి అన్నయ్య పెట్టమన్నారు సంతకం. అన్నా నీ డబ్బులు ఇవ్వలేకపోతాను అన్న. చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగిన మా దోస్తే నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అన్న. నా సొంత తమ్ముడే ఇల్లు పొలం వాకిలి అమ్మేసి పోయిండు నాకు తెలియకుంటారా? నీ దోస్తాను ఎంతరా? పడ్డది ఎవరు తీసుకెళ్ళండి. ఏమైందిరా సైకిల్ ఇస్తే చాక్లెట్ ఇస్తా అంటేగా? నువ్వు షాపుకి వెళ్ళాలని మట్టే చెప్పిన చాక్లెట్ లేదు ఏం లేదు. చాక్లెట్ లేదు ఏం లేదు, రౌండ్స్ వేసుకోవడానికి సైకిల్ తీసుకున్నా. నమ్మకం. నమ్మిన వారి కోసం ప్రాణాలిచ్చే రోజులు లేవు, నమ్మించి ప్రాణాలు తీసే రోజులు లేవు. మోసం చేయడం కూడా మనకు తెలియకుండా ఇంట్లోనే నేర్పిస్తున్నాం. జాగ్రత్త. మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో గిట్ల నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అంజీబాయ్ లయన్స్ యూట్యూబ్ ఛానల్.